ఆ నియోజకవర్గంలో ఏ పని జరిగినా సరే ప్రతి దానికి ఒక లెక్క అంటూ ఉంటుందా? ముందసలు పర్సంటేజ్లు ఫిక్స్ అయిన తర్వాతే శిలాఫలకాల ముందు కొబ్బరికాయలు పగులుతాయా? బీ ట్యాక్స్ పేరుతో అడ్డగోలు వసూలు నడుస్తున్నాయా? ధనదాహం తీరిన ఎమ్మెల్యే అనుచరులు చివరికి రేవు పార్టీలు, పేకాట క్లబ్లను కూడా ప్రోత్సహిస్తున్నారా? ఏ నియోజకవర్గంలో ఉన్నాయి అంత దారుణమైన పరిస్థితులు? ఏ ఎమ్మెల్యే మీద వస్తున్నాయి ఈ ఆరోపణలు? తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేరు చెబితేనే నియోజకవర్గంలో చాలా మంది హడలిపోతున్నారట. అలాగని ఆయన ఏమైనా అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారా? అవినీతి పరుల భరతం పడుతున్నారా అంటే అబ్బే, అలాంటిదేం లేదు. అసలు ఎమ్మెల్యే అనుచరుల తీరే తేడాగా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయట లోకల్గా. టీడీపీ బీజేపీతో పొత్తు ఉన్నా అది రాజకీయం వరకే గాని మిగతా వ్యవహారాల్లో మన రూటే సపరేటు అంటున్నారట ఈ జనసేన శాసనసభ్యుడి అనుచరులు. ప్రతి పనికి పర్సంటేజ్ కామన్ అయిపోయిందన్నది లోకల్ టాక్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎదుట జనసేన ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ పేరుతో ఎమ్మెల్యే భారీగా బలవంతపు విరాళాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని కాంట్రాక్ట్ దక్కాలన్నా ముందు డీల్ కుదుర్చుకోవాల్సిందేనట. స్థానిక టీడీపీ బీజేపీ నాయకులు శంకుస్థాపన రోజు శిలాఫలకాల దగ్గర ఫోటోలకు ఫోజులివ్వడానికి పరిమితమైతే ఆ తర్వాతి వ్యవహారాలు మొత్తాన్ని ఎమ్మెల్యే అనుచరులు చక్కబెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. రాజానగరం నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు వివిధ గ్రామాల్లో జరుగుతున్నాయి. వీటన్నింటిలో నాకంతా నీకింతా అన్న తంతే నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఇటీవల రేవు పార్టీలు, పేకాట శిబిరాలు పెరిగిపోయాయంటున్నారు. ఎమ్మెల్యే బలరామకృష్ణ మనుషుల ప్రోద్బలంతోనే అవన్నీ నడుస్తున్నట్టు ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. అటు ఇసుక దందా దర్జాగా కొనసాగుతోందట. కోట్ల రూపాయల విలువైన ఇసుకను ఎమ్మెల్యే మనుషులు కొట్టేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు రాజానగరంలో. స్థానిక అధికారుల అండతో పగలు అధికారికంగా నామమాత్రపు వ్యవహారాలు నడిపించి రాత్రైతే ఇసుక ర్యాంపుల్లో చెలరేగిపోతోందట మాఫియా. అధికారిక అనుమతులు ఉన్న ర్యాంపుల కంటే లేనివే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. మైనింగ్ అక్రమాలు జరిగితే ఖబర్దార్ అంటూ ఒక పక్క ఎమ్మెల్యే బత్తుల హెచ్చరిస్తున్నా అక్రమాలు మాత్రం ఆగడం లేదట. ఆయన అలాగే చెబుతుంటారనుకుంటూ అనుచరులు అడ్డగోలుగా ఇసుక దోపిడీ చేస్తున్నారన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. సీతానగరం, ముగ్గళ్ల, కాటవరం ఇసుక ర్యాంపుల్లో అక్రమ వ్యవహారాలు నడిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక నియోజకవర్గంలో మద్యం మాయాజాలం వేరే లెవెలట. పదుల సంఖ్యలో ఉన్న అధికారిక దుకాణాలకు అనుబంధంగా వందల సంఖ్యలో బెల్ట్ షాపులున్నాయన్నది లోకల్ వాయిస్. ఎమ్మెల్యే అనుచరులే నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడి వ్యాపారానికి తెరలేపినట్టు తెలుస్తోంది. అన్ని షాపుల దగ్గర అనధికార పర్మిట్ రూమ్స్ పెట్టి లూజ్ సేల్స్ సైతం చేసేస్తున్నట్టు సమాచారం. దీనివల్ల కొన్ని చోట్ల కల్తీ మద్యం కూడా చలామణిలో ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల సమయపాలన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అంటున్నారు స్థానికులు. షాపుల వెనక నుంచి పక్క నుంచి ఎనీ టైం మందు స్కీమ్ అమలవుతోందన్న సెటైట్స్ సైతం నడుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం మాకేమీ కనిపించడం లేదన్నట్టుగా ఉంటున్నారట. కారణం ఏంటంటే ఎమ్మెల్యే మనుషులే అన్నది రాజానగరంలో చెప్పుకుంటున్న మాట. అటు మట్టి తవ్వకాలతో దుమ్మురేపుతున్నారట బత్తుల అనుచరులు. గ్రామాల్లో చెరువుల అభివృద్ధి పేరుతో మట్టి తవ్వేసి అమ్ముకుంటూ లక్షల రూపాయలు జేబుల్లో వేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. శాసనసభ్యుడికి తెలియకుండా అనుచరులు ఇవన్నీ చేయగలుగుతారా అన్నది లోకల్ క్వశ్చన్. ఇవన్నీ కలగలిపి మొత్తంగా కూటమి మీదనే వ్యతిరేక ప్రభావం చూపుతాయని, ఎమ్మెల్యే ఆయన అనుచరుల తీరు మారకుంటే 3 పార్టీలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న వార్నింగ్స్ వస్తున్నాయట.